నీకు ఈ మధ్య దూకుడు ఎక్కువైంది. టెన్షన్ పడకు. లేకపోతే ఏంటే, వాడెవడో ఎలాంటి వాడో తెలియకుండా వాడు పక్కన కూర్చొని వచ్చినా రాకపోయినా అదే పనిగా నవ్వుతూ బ్రతకడం నేర్చుకోవే. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడే నువ్వు ఈ లోకంలో ఎలా బతుకుతావో ఏమో. సరే, నువ్వన్నట్లే నువ్వెక్కిన బస్ డ్రైవర్ పేరేంటి? ఏ ఊరో తెలుసా? తెలీదు, అయినా ఎక్కుతాం. అది వేరు ఇది వేరు కాదు, అది ఇది ఒకటే, కొంచెం తేడా అంతే. ఓకే, వాడెవడో తెలీదు, వెళ్ళాం. ఏంటి, మహా అయితే ఏం చేయగలడు? అంతే కదా. ఈ లోకంలో బతకాలంటే లోక్యం తెలియాలి. ఈ సొసైటీలో మనల్ని ఉద్ధరించడానికి ఎవ్వడు ఉండడు. ఒకరు ఇంకొకరిని వాడుకోవడానికే ట్రై చేస్తారు. అలా నన్ను ట్రై చేసేవాడిని నేను ట్రై చేస్తాను, అంతే. తెలివైన దానివే. పద, కాఫీ తాగుదాం. ఓకే, పద. ప్రేమంటే నటన. దాన్ని ఎంజాయ్ చేయడానికి, అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకునే అమ్మాయి ఒకరు. ప్రేమంటే అవసరం కాదు, సెక్స్ కాదు, ఒకరి మీద ఒకరికి ఉండే నమ్మకం అనే నమ్మే అమ్మాయి ఇంకొకరు. ఈ ఇద్దరిలో ఎవరి నమ్మకం నిజమవుతుందో చూద్దాం. ఇలా సాగిపోతున్న వీళ్ళ జీవితాలు ఎలా మలుపు తిరిగాయంటే, రాము, ఆ బుక్స్ అలా పెట్టరారా. వద్దు మేడం గారు, మీకో దండం. నిన్న చేసిన ఎక్సర్సైజ్కి నా వల్లంతా పులిసిపోయింది. మీ కాలు పట్టుకుంటాను మేడం, నన్ను విడిచిపెట్టండి. సరే, వచ్చి పట్టుకోరా. చూస్తావేంటి, రారా. కర్మ. రారా, వచ్చి పట్టుకో. అలా కాదు, ఇప్పుడు పట్టుకో. రాము, టేప్ తీసుకో. నడుం కొలు. నడుం తగ్గిందా రాము? ఇంత ఎక్సర్సైజ్ చేయాలి మేడం నడు గురించి? ఎలా అంటే తగ్గిపోతుంది కదా మేడం. ఆగుతావా? ఇక్కడ నీ బొమ్మ గీస్తున్నాను. నీ మొహం గీస్తున్నా. అయిపోయింది. ఏది చూపించు. ఇదేంటి? నీ బొమ్మ. ఈ గీతలేంటి? నీ చింపిడి జుట్టు. మరి ఇది ఇంతలా ఉంది కదా నీ దబ్బిడి ముక్కు. మరి ఇదేంటి? గుడ్లగుబ్బ లాంటి కాళ్ళు. బానే ఉందిగా. నీ మొహంలా ఉంది, చుంచు మొహం. అది నీదే. ఐ హేట్ యు. ఏ లలిత, ఆగరా. లలిత, ఆగు ప్లీజ్ రా. హే, నిన్నే, ఆగరా.